పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నిర్వహించిన జిల్లా గ్రీవెన్స్ కార్యక్రమంలో భూ రీసర్వేకి సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు భూముల హద్దులు, విస్తీర్ణం తగ్గడం, ఇతరుల పేర్లకు మార్పులు వంటి సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేలో జరిగిన తప్పిదాల వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అవసరమైన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈరోజు 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ ప్రోగ్రామ్ కింద చిలుకలూరిపేట కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి టీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ చిలుకలూరిపేటలో పెట్టడం జరిగింది. ఈ 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ ప్రోగ్రామ్ కింద గత నెల పెదకూరుపాడులో 4 విజిట్స్ పెట్టాము. ఈ నెల చిలుకలూరిపేట కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎవ్రీ ఫ్రైడే మనం ఏదో ఒక విలేజ్కి వెళ్ళి ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ అక్కడికి వెళ్ళి గ్రీవెన్స్ తీసుకొని మళ్ళీ విజిట్ చేసుకొని అది పరిష్కారం అయ్యేలాగా చూస్తున్నాము. ఈరోజు మనకి 180 దాదాపు గ్రీవెన్సెస్ వచ్చినాయి. ఎక్కువ ఇక్కడ రెవెన్యూ ఇష్యూస్, అంటే రీసర్వే ఏం జరిగినాయి ఇంతకుముందు, దానికి సంబంధించి కొన్ని గ్రామాల్లో చాలా ఎక్కువ ఇష్యూస్ వచ్చినాయి. అది పరిష్కారం చేయడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఆ విలేజ్లోనే కూర్చొని 4 సారి వెళ్ళి అక్కడికి రిజాల్వ్ చేయాలి చెప్పడం జరిగింది. దాంతోపాటు టెంపుల్ సర్వీస్ ఇనామ్ సంబంధించి చిలుకలూరుపేట అర్బన్లో ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి గ్రీవెన్సెస్ వచ్చినాయి. ఇదే కాకుండా మన డెవలప్మెంట్ ఇష్యూస్ సంబంధించి పెన్షన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి ఇంకా 15,000 రూపీస్ పెన్షన్ సంబంధించి కూడా కొన్ని గ్రీవెన్సెస్ వచ్చినాయి. అది మెరిట్స్ని బట్టి పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ గ్రీవెన్స్ ప్రోగ్రామ్కి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా అటెండ్ అయ్యారు. అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆర్డీఓ, జేసీ గారు అందరూ ఇక్కడికి వచ్చి ఈ చిలుకలూరిపేట సంబంధించి ఇష్యూస్ అన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో సెకండ్ టైం కదా ఇది, అంతకుముందు ఎప్పుడో 1 year క్రితం మీరు సెకండ్ టైం అనమాట. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గ్రీవెన్స్, ఈ గ్రీవెన్స్లో కూడా ప్రధానమైనటువంటి సమస్యలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలనాల రీసర్వే పేరిట వాళ్ళ పార్టీ వాళ్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం వలన చంద్రబాబు గారి ప్రభుత్వం పరిష్కారం చేయాలి యుద్ధ ప్రాతిపదికన అనే ఆలోచన చేస్తున్నప్పటికీ చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసి కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఈ గ్రీవెన్స్ని అప్పచెప్పాడు. ఈ గ్రీవెన్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఈ గ్రీవెన్స్కి రావడం జరుగుతూ ఉంది. భూమి తగ్గిందని కానీ, జన్మన్ అడంగంలో మా భూమి వేరే వాళ్ళకి మార్చారని కానీ, హద్దురాళ్ళు మార్చారని కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఈరోజు కూటమి ప్రభుత్వంలో గ్రీవెన్స్, లేకపోతే గ్రీవెన్సే లేదు. జగన్మోహన్ రెడ్డి దురాలోచన, ఆ పార్టీ నాయకులు చేసిన తప్పులు, చిలకలూరుపేటలో అవినీతి మంత్రి చేసినటువంటి తప్పులే ఈరోజు ఈ చిలకలూరుపేటలో గ్రీవెన్స్కి వచ్చేటువంటి ఫిర్యాదులు. ఏది ఏమైనా పరిష్కారం చేయటం జరుగుతుంది. చంద్రబాబు గారు 1 year సమయం ఇచ్చారు. ఇవన్నీ కూడా 4 పక్కల హద్దులు ఉన్నటువంటి వాళ్ళు రావాలంటే ఇది పెద్ద సమస్య అయిపోతూ ఉంది. ఇది కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. బెనిఫిట్ పొందిన రావట్లా, తగ్గిన వాళ్ళు వస్తున్నారు, అదనంగా ఉన్నోళ్ళు రావటం లేదు. ఇదే పెద్ద సమస్య. అదేవిధంగా 22A1C, నేను గతంలో కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీని మీద పోరాటం చేశాను. హాఫ్ ఆఫ్ ది చిలకలూరుపేట 22A1Cలో ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది 2013లో, 14లో ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు 14-19లోనే కేబినెట్ రిజల్యూషన్ చేసి ప్రెసిడెంట్కి పంపించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు రావటం, ప్రభుత్వాలు మారటం, జగన్మోహన్ రెడ్డి ఏమో పాదయాత్రలో 22A1Cని క్లియర్ చేస్తానని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. కానీ 5 ఏళ్ళు పదవిలో ఉన్నాడు, రాష్ట్రాన్ని దోచేశాడు, కానీ ఈ సమస్య మాత్రం పరిష్కారం చేయలేం. 22A1C